Diploma in Bible first year, Module 3, Lesson 1. ప్రాణము అనగా ఏమిటి? ప్రాణము అనగా ఏమిటి? ప్రాణము అనగానే ఆంగ్లంలో లైఫ్ అంటారు. లైఫ్ అంటే తెలుగులో జీవితం. ప్రాణము అనగానే జీవితం, లైఫ్. ఒకే ఒక్క మాటలో సూటిగా చెప్పాలంటే ప్రాణము అనగానే జీవితం. జీవితం. ఈ భూమి మీద మనుషులుగా మనం అందరం కూడా జీవిస్తున్నాం అంటే ప్రాణముతో ఉన్నాం. ప్రాణము అనేది కంటికి కనిపించే ఒక పదార్థం కాదు. ఆత్మ కంటికి కనిపించదు, అలాగే ప్రాణము కూడా కంటికి కనిపించదు. ఆత్మకు ఒక ఐడెంటిటీ ఉంటుంది, కానీ ప్రాణము అందరికీ సమానమే. ఆత్మకు ప్రాణానికి ఉన్నటువంటి వ్యత్యాసం మీకు అర్థం కావాలి. ఆత్మే ప్రాణం కాదు, ప్రాణం ఆత్మ కాదు. మీరు నరుని ఆత్మను గూర్చి మాడ్యూల్ 2లో నేర్చుకున్నారు, పరిపూర్ణంగా అర్థం చేసుకున్నారు. ఆత్మను గూర్చి చాలా విషయాలు, అనేకమైనటువంటి సంగతులు పరిపూర్ణముగా మీరు గ్రహించారు. ఇప్పుడు ప్రాణము దగ్గరకు వచ్చాం. ప్రాణము అనగా జీవితం. ప్రాణము అందరికీ సమానమే. ప్రాణము అందరికీ సమానమే. మీకు ఈ విషయం అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మనం ఫ్యూయల్ నింపుకోవటానికి, అనగా పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, సిఎన్జి కావచ్చు, ఫ్యూయల్ నింపుకోవటానికి పెట్రోల్ బంకుకు మనం వెళ్తాం. మనతో పాటు అనేక మంది వస్తారు. అనేక మంది అనేకమైనటువంటి వాహనాలను తీసుకుని వస్తారు. ఆ ఫ్యూయల్ నింపేటువంటి వ్యక్తి ఏ వాహనానికైనా సరే అదే ఫ్యూయల్ నింపుతాడు. పెట్రోల్ వాహనాలన్నీ ఒక లైన్లో నించున్నాయనుకోండి, వచ్చినటువంటి వాహనం ఏదైనా కానీ, అది బజాజ్ కంపెనీకి సంబంధించిందా, హీరో కంపెనీకి సంబంధించిందా, హోండా కంపెనీకి సంబంధించిందా, మహీంద్రా కంపెనీకి సంబంధించిందా, BMW కంపెనీకి సంబంధించిందా, ఏ కంపెనీ కార్ అయినా సరే అది పెట్రోల్ వెహికల్ అయితే కనుక పెట్రోల్ నింపుతాడు, ఫ్యూయల్ నింపుతాడు. కారు ఏదైనప్పటికీ అది ఒక 5 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి కారు అయి ఉండొచ్చు, లేక ఒక 50 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి కారు అయి ఉండొచ్చు. ఏ కారుకైనా సరే ఫ్యూయల్ ఒకటే, పెట్రోల్ ఒకటే. ఒక పాత బైక్ తీసుకుని వెళ్ళాం అనుకోండి, అది అమ్మితే ఒక 10,000 రూపాయలు వస్తుంది అనుకుందాం. పాత బైకు 2005 మోడల్లో లేకపోతే 2010 మోడల్లో పాత బైకు తీసుకుని వెళ్ళాం పెట్రోల్ బంక్కి. ఫ్యూయల్ నింపమని చెప్పాం, అదే ఫ్యూయల్ కొడతాడు. అలాగే న్యూ లేటెస్ట్ ట్రెండ్లో ఉన్నటువంటి బైక్ తీసుకుని వచ్చారనుకోండి ఒకరు, దానికి కూడా అదే పెట్రోల్, దానికి కూడా అదే పెట్రోల్. వాహనం ఏదైనప్పటికీ ఫ్యూయల్ ఒకటే, ఫ్యూయల్ ఒకటే. అలాగే ఇప్పుడు మన దగ్గరకు వచ్చేద్దాం, నరుల దగ్గరకు వచ్చేద్దాం, మనుషుల దగ్గరకు వచ్చేద్దాం. దేహాలు వేరువేరు. పురుష దేహాలు ఉన్నాయి, స్త్రీ దేహాలు ఉన్నాయి, నపుంసక దేహాలు ఉన్నాయి, అంగవైకల్యంతో ఉన్నటువంటి దేహాలు ఉన్నాయి. మరల ఈ పురుష దేహాలలో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క దేహం, స్త్రీల దేహాలలో ఒక్కొక్కరిది ఒక్కొక్క దేహం. వీరందరికీ కూడా మరల ఆత్మలు ఉన్నాయి. దేహాలలో ఆత్మలు ఉన్నాయి, వారి వారి ఆత్మలు ఉన్నాయి. వారి ఐడెంటిటీ ఆ ఆత్మే, ఆ ఆత్మ నిత్యం ఉండేది. అయితే వీరందరికీ దేవుడు ఇచ్చిన ప్రాణం మాత్రం సమానం.
వీరందరికీ దేవుడిచ్చిన ప్రాణం మాత్రం సమానం. ఆహారాన్ని ఎలా ఇస్తున్నాడు, నీటిని ఎలా ఇస్తున్నాడు, గాలిని ఎలా ఇస్తున్నాడు, అలాగే ప్రాణమును కూడా దేవుడు సమానంగా ఇచ్చాడు. ఒక ధనవంతుని దేహంలో ఉన్న ప్రాణమైనా, ఒక భేదవాని దేహంలో ఉన్న ప్రాణమైనా ఒకటే. ప్రాణం దగ్గరకు వచ్చేసరికి అందరి ప్రాణం ఒకటే. ఈ ప్రాణములు తేడాలు ఉండవు, వ్యత్యాసాలు ఉండవు. ఒకరిది ఒక విధమైనటువంటి ప్రాణం, మరొకరిది మరొక విధమైనటువంటి ప్రాణం అనడానికి వీలు లేదు. అందరిది ఒకే కోవకు సంబంధించిన ప్రాణము. దట్ ఈజ్ లైఫ్. ఈ ప్రాణము మనిషి యొక్క జీవితాన్ని తెలియజేస్తుంది. అంటే ప్రాణం ఉంటే మనిషి జీవించున్నట్టు, ప్రాణం పోతే మనిషి చచ్చిపోయినట్టు. ఈ విషయం మీ అందరికీ చెప్పకనే తెలుసు. ఆత్మ దేహము రెండు ఉన్నా కానీ ప్రాణం లేదనుకోండి, మనిషి చనిపోయినట్టే. మీకు అర్థమవుతుందా? అంటే మనిషి బ్రతికి ఉన్నాడు లేక బ్రతికి లేడు అని ఎప్పుడు చెప్పగలం? ప్రాణాన్ని బట్టి చెప్పగలం. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటే ప్రాణం పోయింది అనుకుంటారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. పూర్తిగా నిజముగా మనం చెప్పాలంటే ప్రాణము మనిషిని విడిచి వెళ్ళినప్పుడు మనిషి మరణించినట్టు. అప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది. ఇక ఆత్మకు పని లేదు. ఎందుకంటే నరుని యొక్క ఆత్మ మరియు శరీరం ఈ రెండింటికి కూడా ప్రాణము అనేది జత చేయబడాలి. అప్పుడే నరుడు జీవించి కనిపిస్తాడు. మీకు అర్థమవుతుందా? ఈ మూడు ఉండాలి. ఏ మూడు? నరుని ఆత్మ మొట్టమొదట. నరుని ఆత్మ ఎందుకంటే ఎప్పుడు ఉండేది నరుని ఆత్మ, దేవుని యొక్క భాగం ఈ నరుని ఆత్మ. ఈ నరుని ఆత్మ భూమి మీద జీవించి కనిపించాలంటే, అంటే ఒక బ్రతుకులో కనిపించాలంటే శరీరం ఉండాలి, ఒక ఆకారంలో కనిపించాలంటే. నరుని ఆత్మ శరీరంలోకి వస్తే సరిపోతుందా? సరిపోదు. ప్రాణము కూడా ఉండాలి. ప్రాణము కూడా ఉండాలి. ఆ ప్రాణమును కూడా దేవుడు ఇస్తున్నాడు. ఒక్కసారి మీరు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము దగ్గరకు వెళితే ఈ విషయం బోధపడుతుంది. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చక్కగా ఈ విషయాన్ని పొందుపరిచాడు. వెళదాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, అక్కడతో ఆగండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి అంటే శరీరం పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆదాముకు యొక్క శరీరము పూర్తయిపోయింది. నేల మంటితో నరుని నిర్మించాడు దేవుడు. తర్వాత చూడండి. వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా, ఇదే ప్రాణం. ఇదేమిటిది? ఆత్మ కాదు, ఇది ప్రాణం. నాసికారంధ్రములలో ఉన్నదేంటి? ప్రాణం. అందుచేతనే ముక్కు మూసుకుందాం అనుకోండి, ఉండలేం మనం. నాసికారంధ్రములలో ఉంది ప్రాణం. అంటే ఊపిరితిత్తులకు వెళ్ళాలి గాలి, ఆ తర్వాత ఊపిరితిత్తులు పనిచేయాలి, ఆ తర్వాత గుండె కొట్టుకోవాలి, ఆ తర్వాత రక్తం ప్రవహించాలి. ఇవన్నీ కూడా ప్రాణమునకు సంబంధించినటువంటి విషయాలు. ఒక పోలికగా చెబుతున్నాడు దేవుడు. నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే దేవుడు ఆదాముకు ఆత్మనిచ్చాడు, ఆదాముకు శరీరాన్ని ఇచ్చాడు. మరి ఆత్మగా ఉన్న ఆదాము శరీరములోకి వెళ్ళి జీవించు మనిషిగా కనిపించాలంటే ఆదాములో ఏముండాలి? ప్రాణం ఉండాలి. ప్రాణం ఉండాలి. ఆ ప్రాణాన్నే నాసికారంధ్రములలో ఉంచాడు. మీకు అర్థమవుతుందా? అయితే చాలా సందర్భాలలో మనం ఏమని మాట్లాడుకుంటామంటే ఆత్మ దేహాన్ని విడిచి వెళ్ళినప్పుడు శరీరం వెగతిజీవిగా మారిపోతుంది అని మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు వెళుతుంది? ప్రాణం పోయినప్పుడే.
ప్రాణం పోయినప్పుడు ఆత్మ ఇక పని లేదు అని వెళ్ళిపోతుంది. పని అయిపోయింది. నరుని ఆత్మను దేవుడు పిలిచాడు. ఇంకెందుకు అక్కడ ఉండడం, వచ్చేయని పిలిచాడు. నరులారా తిరిగి రండని దేవుడు పిలుస్తున్నాడు, సెలవిచ్చుచున్నాడు. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. మరి ప్రాణం ఏమైపోతుంది? ప్రాణము దేవుని యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతుంది. అందుచేతనే మీకు తెలియజేశాను, ప్రాణం అనేది ఒక పదార్థం కాదు. కనిపించటానికి ఇదిగో ఈ పదార్థం అని ప్రాణాన్ని గురించి చెప్పలేము. దానికి ఒక ఐడెంటిటీ ఉండదు. ఇది వీరి ప్రాణం, అది వారి ప్రాణం, అది వారి ప్రాణం అని చెప్పటానికి, ఈ ప్రాణాలన్నిటినీ దేవుడు ఒకచోట పెట్టడానికి దానికి ఎటువంటి ఆధారం లేదు. అది దేవుని ఆధీనంలోనికి వెళ్ళిపోతుంది, దేవుని యొక్క అజమాయిషీలోనికి వెళ్ళిపోతుంది. ఒక ఫ్యూయల్ ట్యాంకులో ఉన్నటువంటి ఫ్యూయల్ లాగా, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, సిఎన్జి కావచ్చు, ఏ వెహికల్లో దానిని నింపాలనుకుంటే అందులో నింపచ్చు. దేవుడు ఆ విధంగా నింపేస్తుంటాడు, ఆ ప్రాణాన్ని ఇచ్చేస్తుంటాడు, మరలా తీసేసుకుంటాడు. ప్రాణాన్ని దేవుడు తీసేసుకుంటాడు. అదే ఆయుష్. నరుని యొక్క ఆయుష్కాలం అంటే ఏమిటి? దేవుడు ప్రాణమును శరీరంలో ఎంత కాలం ఉంచాలనుకున్నాడో అదే నరుని యొక్క ఆయుష్కాలం. ఆ నరునిలో నుండి ప్రాణము ఎప్పుడైతే వెళ్ళిపోతుందో నరుడు మరణించినట్టే, మృతి చెందినట్టే. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈ సంగతులను మనం ఆలోచన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వాక్యాన్ని మీరు చూడండి. గ్రంథకర్త ఇక్కడ క్రియలు లేని విశ్వాసము మృతమైనది అని చెప్పటానికి ఒక పోలికను తీసుకున్నారు. ఆ పోలికేంటో మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వాక్యం. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో. ఏమన్నారు ఇక్కడ? ఆత్మ లేని శరీరం ఎలాగు మృతమో అనలేదు. ఆత్మ ఎలాగూ ప్రాణం లేకపోతే వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ పర్టిక్యులర్గా చెప్పాలంటే, సూక్ష్మానికి వెళ్ళి చెప్పాలంటే, ప్రాణము పోతే శరీరం మృతమైపోతుంది. అంటే శరీరం చనిపోయినట్టే. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అని గ్రంథకర్త ఇక్కడ మాట్లాడుతున్నారు. కనుక ఒక మనిషి జీవించి ఉన్నాడు అని మనం చెప్పాలి అంటే, ప్రాణము ఉన్నది అంటే జీవించున్నాడు. కొంతమంది కోమాలకు వెళ్ళిపోతారు కానీ జీవించే ఉంటారు. ప్రాణం ఉంది, ఇంకా ప్రాణం ఉంది. నాసికారంధ్రములలో ప్రాణం ఉంది. శ్వాస నిశ్వాసాలు ఉన్నాయి అంటే ప్రాణం ఉంది. ప్రాణము లేకపోతే శరీరం మృతం, ప్రాణం ఉంటే శరీరం జీవించుంది. కనుక ప్రాణము దేనికి సంబంధించింది? జీవమునకు సంబంధించింది, జీవితానికి సంబంధించింది. ప్రాణము శరీరము రెండూ కలిసి ఉన్నాయి అనుకోండి, ఆత్మ కూడా ఉంటుంది. ప్రాణము వెళ్ళిపోయింది అనుకోండి, ప్రాణము ఆగిపోయింది అనుకోండి, ప్రాణము తీయబడింది అనుకోండి, శరీరంలో నుండి ప్రాణం వేరు చేయబడింది అనుకోండి, ఇక ఆత్మ ఉండదు. ఆత్మ ఉండలేదు. ఇక ఆత్మ దేవుడు నిర్దేశించినటువంటి చోటుకు వెళ్ళిపోతుంది. కనుక ప్రియులారా, ప్రాణము అనగానే మనిషి యొక్క జీవితము, మనిషి యొక్క ఆయుష్కాలంలో శరీరాన్ని నిలబెట్టుచున్నదే ప్రాణము. శరీరాన్ని ఉనికి కలిగి ఉండేలా, బ్రతికి ఉండేలా, మాట్లాడేలా, చలించేలా, జీవించేలా చేస్తున్నదే ప్రాణం. ఈ ప్రాణాన్ని ఎవరిచ్చారు? దేవుడు. ప్రారంభంలో మనం చూసాం కదా, ఆదాముకు ప్రాణమునిచ్చినది దేవుడు, హవ్వకు ప్రాణాన్ని ఇచ్చింది దేవుడు. ఆ తర్వాత తల్లిదండ్రుల గర్భము ద్వారా బయటకు వస్తున్నటువంటి పిల్లలందరికీ, జనులందరికీ ప్రాణమునిస్తున్నది దేవుడు. ఆ కాలము తీరిపోయిన తర్వాత ప్రాణమును తీసేస్తున్నది కూడా దేవుడే. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఈ విషయానికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఇశ్రాయేలీయుల యొక్క పితరుడైనటువంటి అబ్రహాము గారిని, ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకు గారిని, ఆయన కుమారుడైనటువంటి యాకోబు గారిని మనం చూస్తున్నప్పుడు, వీరు మృతి పొందినప్పుడు వాక్యము ఏ విధముగా వ్రాయబడిందో మనం ఆలోచన చేయగలిగితే, ప్రాణము పోతే శరీరము మృతమైనదిగా కనిపిస్తుంది అని మనకు అర్థమవుతుంది. ఈ ఉదాహరణలు మనం చూద్దాం. ముందుగా అబ్రహాము గారిని ఉదాహరణగా మనం చూద్దాం. ఆయన మరణించేటప్పుడు రాయబడినటువంటి సంగతిని మనం చూద్దాం. ఆదికాండము
25వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చూడండి. ఆదికాండము 25వ అధ్యాయము 8వ వాక్యం. అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. జాగ్రత్తగా ఆలోచించండి. అబ్రాహాము గారు మరణించినట్టి సందర్భం ఇది. అబ్రాహాము గారు మరణించినప్పుడు ఏం జరిగింది? అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచిపెట్టేశాడు ఇక ప్రాణాన్ని. ప్రాణము విడిచి అంటే అర్థం ఏంటి? మృతి పొందినట్టే. ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను అంటే శరీరము సమాధి చేయబడింది, ఆత్మ విశ్రాంతిలోనికి వెళ్ళిపోయింది, ప్రాణము విడువబడింది. అంటే 3 విడిపోయినాయి అన్నమాట. 3 కలిసి ఉంటే భూమి మీద జీవితంలో మనం ఉన్నట్టు. ఏ 3? ఆత్మ, ప్రాణము, శరీరం. ఈ 3 కలిసి ఉండాలి. ఈ 3 విడిపోతాయి. మరణము దగ్గర ఈ 3 విడిపోతాయి. ఆత్మేమో దేవుడు నిర్దేశించినటువంటి ప్రదేశానికి వెళ్ళిపోతుంది, ప్రాణమేమో అసలు కనిపించకుండా పోతుంది, దేవుని యొక్క అజమాయిషీలోనికి వెళ్ళిపోతుంది, దేవుని ఆధీనంలోనికి వెళ్ళిపోతుంది. శరీరం ఏమో ఇక్కడే జనుల ఎదుట కనిపిస్తూ ఉంటుంది, మట్టిలో పూడ్చబడుతుంది. చూసారా? ప్రాణము అనగానే మనిషిని జీవింపజేస్తుంది, మనిషి జీవితానికి సంబంధించినటువంటి విషయం ఇది. అలాగే ఇస్సాకు గారి యొక్క మరణమును గూర్చి కూడా వ్రాయబడింది. అక్కడ కూడా ఇదే పదజాలం ప్రయోగింపబడింది. చూద్దాం. ఆదికాండము 35వ అధ్యాయము 29వ వాక్యాన్ని మీరు చూడండి. ఆదికాండము 35వ అధ్యాయము 29వ వాక్యం. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏసావు, యాకోబులు అతని పాతిపెట్టారు. శరీరాన్ని ఇక్కడ కుమారులు పాతిపెట్టారు. ఆత్మ దేవుడు నిర్దేశించినటువంటి చోటుకు వెళ్ళిపోయింది. ప్రాణం పోయింది. ప్రాణం పోతే మృతి పొందినట్టే. చూడండి, ఆ మాటలు చూడండి. ఇస్సాకు కూడా, అబ్రహాము గారి యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా కాలము నిండిన వృద్ధుడై, కాలము నిండడం అంటే ఆయుష్కాలం పూర్తయింది, దేవుడిచ్చిన ఆయుష్కాలం పూర్తయింది. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ప్రాణము విడువబడిందంటే, ఈ శరీరంలో నుండి ప్రాణం బయటకు వచ్చేసిందంటే ఇక చచ్చిపోయినట్టే, మృతి పొందినట్టే. చాలామంది బలవంతంగా ఆత్మహత్య చేసుకుంటారు. అంటే వారు చేస్తున్నది ఏంటన్నమాట? ఆత్మగా దేహంలో నుండి బయటకు వచ్చేయడం కాదు వారు చేస్తున్న ప్రయత్నం, ప్రాణాన్ని విడగొట్టేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఆత్మహత్య అంటే అదే, ప్రాణం పోవడం అంటే అదే. ఉరి వేసుకుంటారు, విషం తాగుతారు, నదిలో దూకేస్తారు, లేకపోతే రైలు కింద బొర్రెట్టేస్తారు. ఈ విధమైనటువంటి పద్ధతులు ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి వారు ప్రయత్నం చేస్తారు, బలవంతంగా ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి. ప్రాణం పోయిందంటే ఆత్మదేహాన్ని విడిచిపెట్టేస్తుంది. శరీరాన్ని ఇక్కడ పూర్తి చేస్తారు, ఆత్మ వెళ్ళిపోతుంది, ప్రాణం ఇక కనిపించదు. ఒక్కసారి విడిపోయిందంటే ఇక అతకదు. ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. మరలా దేవుడు ఆమోదిస్తే, దేవుడు అనుగ్రహిస్తే ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు మరలా 3 అతికేటువంటి అవకాశం ఉంది. అది వచ్చే పాఠాలలో మీరు నేర్చుకుంటారు. అయితే ఇప్పుడు మీకు తెలియవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రాణము ఉంటేనే మనం బ్రతుకున్నట్టు. ఆత్మ, శరీరం 2 ఉంటాయి, కానీ ప్రాణం ఉంటేనే, ఈ 3 కలిసి ఉంటేనే మనిషి జీవితంలో ఉన్నట్టు, బ్రతికున్నట్టు, ఆయుష్కాలంలో ఉన్నట్టు, లేదంటే మరణించినట్టే. ఎప్పుడైతే ఈ ప్రాణం అనేది దేహాన్ని విడిచిపెట్టేస్తుందో ఇక దేహం నిలబడలేదండి, ఇప్పుడు ఉన్నట్టుగా ఉండదండి. వెంటనే కుళ్ళిపోవడం ప్రారంభిస్తుంది, వాసన కొడుతుంది. దానిని వెంటనే పూడ్చి చేయాలి, మట్టిలో పూడ్చి చేయాలి. ఆ ప్రాణం పోగానే దేహం ఏమవుతుంది? ఇక నిలబడదు, ఉండదు, సరిగ్గా ఉండదు. ప్రాణం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? చక్కగా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. ప్రాణం ఉన్నప్పుడు చక్కగా ఉంటుంది. తిండి పెడతాం, అలాగే దీనికి శుభ్రం చేసుకుంటాం, దీనికి చక్కగా వస్త్రాలు తొడుగుతాం.
ఈ దేహంకి ఏమైనా రోగం వస్తే ఆ రోగాన్ని కుదుర్చుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రాణం ఉండగా ఇవన్నీ సాధ్యపడతాయి. కానీ ప్రాణం పోయిందనుకోండి, ఇవేవి సాధ్యపడవు. ప్రాణం పోయినా, ఆత్మ విడిచి వెళ్ళిపోయినా ఈ దేహానికి మిగిలిన వారందరూ కూడా ఇవన్నీ చేద్దాం అనుకుంటే అవ్వదు. ప్రతిరోజు తిండి పెడతాం, ప్రతిరోజు మందులు ఇస్తాం, ప్రతిరోజు స్నానం చేయిస్తాం, ప్రతిరోజు క్రొత్త క్రొత్త బట్టలు వేస్తాం. దేహాన్ని ఇలాగే ఉంచుకుంటామంటే కుదురుతుందా? శరీరం అలా కుళ్ళిపోతుంది, క్షీణిస్తుంది, పురుగులు పట్టేస్తుంది, కంపు కొడుతుంది. కనుక ఆ ప్రాణం పోకూడదు. దేవుడిచ్చిన ఆయుష్లో ప్రాణాన్ని చక్కగా మనం దేవుని కొరకు వినియోగించాలి. జీవితాన్ని దేవుని కొరకు వినియోగించాలి. లేదు, ప్రాణాన్ని మన ఇష్టానుసారంగా ఆయాసపరిచి, దుఃఖపరిచి, వ్యర్థపరిచి జీవితకాలం అంతా అలాగే మనం నిర్వీర్యం చేసుకున్నాం అనుకోండి, ఉపయోగం ఏముంది చెప్పండి? ఎలాగో ప్రాణం పోతుంది. దేవుడిచ్చిన ఆయుష్కాలం తీరగానే ప్రాణం పోతుంది. నిర్లక్ష్య పెడితే ప్రాణం పోతుంది, బలవంతంగా తీసుకుంటే ప్రాణం పోతుంది. కానీ ఉపయోగం ఏముంది? ఆత్మ నిత్యత్వానికి వెళ్ళని పరిస్థితుల్లో, నిత్యాగ్నికి తరలిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఎంత బాధ చెప్పండి. కనుక ప్రాణము విషయంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాణమును దేవుని కొరకు చక్కగా వినియోగించగలిగిన మనస్సు మనకు ఉండాలి. అందుచేతనే ఈ పాఠాలు మీకు బోధింపబడుతున్నాయి. అబ్రహాము గారిని మీరు చూచినా, ఇస్సాకు గారిని మీరు చూచినా, అలాగే యాకోబు గారిని కూడా మీరు చూచినా, వీరు తమకివ్వబడినటువంటి ఆయుష్కాలమును దేవుని కొరకు చక్కగా వినియోగించారంటే తమ యొక్క ప్రాణమును దేవుని కొరకు వినియోగించారు. యాకోబు గారిని గురించి కూడా వ్రాయబడినటువంటి మాటలు మనం చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 33వ వాక్యాన్ని మీరు చూడండి. ఆదికాండము 49వ అధ్యాయము 33వ వాక్యం. యాకోబు అంటే ఇస్సాకు కుమారుడు యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. అంటే పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అని అర్థం. యాకోబు గారు కూడా చూడండి, చక్కగా ప్రాణమును దేవుని నిమిత్తం వినియోగించారు. ఆ జీవితమును దేవుని కొరకు ఆయన ఖర్చు చేశారు. కనుక ఆ కాలము తీరిన తర్వాత దేవుని కొరకు పనిచేసి దేవుని చిత్తమును పూర్తిగా నెరవేర్చుకుని యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత అలా చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను అంటే ప్రాణం వెళ్ళిపోయిందంటే ఇక మృతునందునట్టే. మృతునందే పరిస్థితులకు ఆత్మ చక్కగా స్వజనుల యొద్దకు, పితరుల యొద్దకు చేర్చబడేటువంటి విధంగా ఉండాలి. అంతే తప్ప నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. కనుక ప్రాణం ఉండగానే, ఈ మూడు కలిసి ఉండగానే మనం ఎంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా దేవుని కొరకు బ్రతకాలి మీరు ఆలోచన చేయండి. ఈ జ్ఞానము లేక ఏదో జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యేసరికి ప్రాణాలు తీసుకోవాలని కొందరు అభాగ్యులు ఆలోచిస్తారు. అర్ధాంతరంగా తమ తనువును వారు చాలిస్తుంటారు. అది చాలా తప్పుడు కార్యక్రమం. మనకు దేవుడిచ్చిన ప్రాణము యొక్క విలువ మనకు అర్థం కావాలి. ఈ ప్రాణమును నిలబెట్టుకోవడం కోసం ఆసుపత్రుల్లో ఎంతమంది కష్టపడుతూ ఉంటారండి. సరైన వైద్యం అందకపోతే ప్రాణం పోతుంది. ఈరోజు మన మధ్య అత్యంత ఖరీదైనటువంటి ఇంజెక్షన్స్ ఉన్నాయి. చిన్న పిల్లలకు ఇచ్చేటువంటి ఒకానొక ఇంజెక్షన్ ఉంది. ఆ ఇంజెక్షన్ విలువ ఎంతో తెలుసా? మన ఇండియన్ రూపీస్లో ఆ ఇంజెక్షన్ విలువ ఎంతో తెలుసా? సుమారు 16 కోట్ల రూపాయల నుండి 18 కోట్ల రూపాయలు. ఒకే ఒక ఇంజెక్షన్, చిన్న ఇంజెక్షన్, ప్రాణం నిలబెట్టే ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ యొక్క విలువ ఎంత? 16 కోట్ల రూపాయల నుండి 18 కోట్ల రూపాయలండి. ఒకే ఒక ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ చేస్తే ప్రాణం నిలబడుతుంది. కొంతమందికి వచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు సంబంధించి ఈ వివరాలు మనకు లభ్యమవుతున్నాయి. ప్రియులారా, ప్రాణాలను నిలబెట్టుకోవటానికి మనిషి తనకున్న సమస్తాన్ని ఇస్తాడు. ఇచ్చినా ఒక్కొక్కసారి ప్రాణాలను నిలబెట్టుకోలేడు. అంత విలువైంది ప్రాణం. వచ్చే తరగతుల్లో మీరు నరుని ప్రాణము యొక్క విలువను గురించి కూడా తెలుసుకోబోతున్నారు.
కనుక విలువైనటువంటి ప్రాణాన్ని అంత సులువుగా తీసేసుకుంటున్నారు. విలువైన ప్రాణాన్ని దేవుని కొరకు వినియోగించాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, పితరులందరూ, నీతిమంతులందరూ, యేసుక్రీస్తు ప్రభు మన ప్రధాన యాజకుడు విలువైన ప్రాణమును దేవుని కొరకు ఎంత చక్కగా సమర్పించారో మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తోంది. కనుక వారి అడుగు జాడలలో మనం నడుచుకోవాలి. నరుని ప్రాణమును గూర్చి మనకు అవగాహన ఉండాలి. దేవుడు మన ప్రాణమును నాసికారంధ్రములలో ఉంచాడు. ఆదాము గారిని దేవుడు సృష్టించినప్పుడు ఈ మాటలను మనం చదువుకున్నాం. ఇప్పుడు మరి ప్రాణం ఎక్కడుందండి అనగానే కొన్ని విషయాలు మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా అర్థమవుతున్నాయి. ప్రాణం ఎక్కడుంది అంటే కంటితో చూపించటానికి ఇదిగో ఒక పదార్థంగా కనిపించదు, కానీ ఒక ఆధారంగా అయితే మనకు కనిపిస్తుంది. నాసికారంధ్రములలో శ్వాస నిశ్వాసలు ఉన్నాయి చూసారా, ఇది ప్రాణమునకు సంబంధించింది. చచ్చిపోయినటువంటి శవం శ్వాస నిశ్వాసలు చేయగలదా? చేయలేదు. అంటే నాసికారంధ్రములలో ప్రాణం ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు, భావించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అలాగని నాసికారంధ్రములలో ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ మీరు ప్రాణం అనుకోకండి. ప్రాణవాయువు అని అంటుంటారు ఆక్సిజన్ని, కానీ ఇదే ప్రాణం అనుకోకండి. రక్తము కూడా ప్రాణమే. అలాగని కేవలం శ్వాస నిశ్వాసాలు ఒక్కటే ఉంటే సరిపోతుందా? గుండె కొట్టుకోవాలి, లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ గుండె కొట్టుకోవాలి, రక్తం ప్రవహించాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి రక్తం అంతా. ఇవన్నీ కూడా మనలో ప్రాణం ఉన్నది అని చెప్పటానికి సూచనలు. అర్థమవుతుందా మీకు? మనలో ప్రాణం ఉన్నదని చెప్పడానికి ఇవన్నీ కూడా సూచనలు. శ్వాస నిశ్వాసలు, రక్త ప్రవాహం, గుండె కొట్టుకోవటం, అవయవాలన్నీ పనిచేయటం, మనం ఆరోగ్యంగా ఉండటం, ఏ రోగం బారిన మనం పడకుండా ఉండటం, ఇవన్నీ కూడా మనము ప్రాణముతో ఉన్నాము అని చెప్పటానికి ఆధారాలు, నిరూపణలు. పరిశుద్ధ గ్రంథం నుండి ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 22వ వాక్యం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 22వ వాక్యంలో ప్రాణము, నరుని యొక్క ప్రాణము శ్వాస నిశ్వాసాలలో, నాసికారంధ్రములలో ఉన్నదన్నటువంటి విషయమును మనం చూడగలం. చూడండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 22వ వాక్యం. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టకము, వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును అని ప్రవక్త ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. అంటే దేవుడు ఎన్నిక చేయదగిన వాడేం కాదు మనిషి అంటే. దేవుడు మహోన్నతుడు, మనిషి పాపాత్ముడుగా బ్రతుకుతున్నాడు అని చెప్పేటువంటి సందర్భం ఇది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టకము. తన నాసికారంధ్రములలో అంటే ముక్కు, నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుడు అంటే ఈ శ్వాస నిశ్వాసలు ప్రాణమునకు ఒక ఆధారంగా కనిపిస్తున్నాయి, ఒక నిరూపణగా కనిపిస్తున్నాయి. కేవలం ఇది ఒక్కటి మాత్రమే కాదు, ప్రవహించే రక్తం కూడా, లోనున్న ప్రవహించే రక్తం కూడా ప్రాణమునకు సంబంధించింది. ఆ విషయాన్ని కూడా ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. లేవీయ కాండము 17వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు చూడండి. లేవీయ కాండము 17వ అధ్యాయము 11వ వాక్యం. రక్తము దేహమునకు ప్రాణము. నాసికారంధ్రములలో ఉన్నటువంటి జీవవాయువు ప్రాణమే. అలాగే అదొక్కటే ఉంటే సరిపోదు, రక్తము కూడా ప్రాణమే. చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి. రక్తము దేహమునకు అంటే శరీరానికి ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. రక్తములో ప్రాణమున్నది. అందుకే మన దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నింటిలో రక్తము చాలా ఇంపార్టెంట్. రక్తం పాడైపోతే వచ్చినటువంటి జబ్బు ఏంటంటే క్యాన్సర్. క్యాన్సర్ వస్తే బ్రతికే అవకాశాలు తక్కువ, అంటే ప్రాణం పోతుంది, అంటే రక్తం పాడైపోయింది. ఈరోజు మనిషి ప్రాణాలు పోతున్నాయి అంటే, రోగాల వలన మనిషి ప్రాణాలు అర్ధాంతరంగా పోతున్నాయి అంటే ప్రధానమైనటువంటి కారణాలేంటి? శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు, అంటే ఊపిరితిత్తులు పాడైపోవడం, తర్వాత గుండె పాడైపోవడం. ఊపిరితిత్తులేమో శ్వాస నిశ్వాసాలకు సంబంధించింది, గుండెమో రక్తానికి సంబంధించింది. ఈ రెండు ఎలా ఉండాలి? పెర్ఫెక్ట్గా ఉండాలి. పెర్ఫెక్ట్గా ఉండాలి, ఉంటేనే ప్రాణం ఉంటుంది. ఈ రెండింటిలో ఏది చెడిపోయినా అది ప్రాణాపాయం.
కిడ్నీలు పోయాయి అనుకోండి, డయాలసిస్ చేయించుకుని బతుకుతున్నారు. లివర్ చెడిపోయింది అనుకోండి, మరలా ఏదో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుని గట్టెక్కేస్తున్నారు. ఉపశమనాలు మిగిలిన వాటికి ఉన్నా కానీ వీటికి మాత్రం ప్రత్యామ్నాయాలు చాలా తక్కువ. ఎందుకంటే దేవుడు పలికించిన మాటలు చూడండి, రక్తములో ప్రాణమున్నది, రక్తములో ప్రాణమున్నది, రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణము. అలాగే నాసికారంధ్రములలో కూడా జీవవాయువు ఉంది, అది ప్రాణమునకు సంబంధించిందే. మీకు విషయం అర్థమవుతుందా? అలాగని ప్రాణము అనగానే అదొక పదార్థంగా మనం చూపించలేం. ఒక రక్తం మాదిరిగా, లేకపోతే ఒక ఎముక మాదిరిగా, ఒక చర్మం మాదిరిగా ఇది ప్రాణం అని మనం చూపించడానికి వీలుండదు. కానీ జీవముగా మనలో ఉంది, మనలను ఒక జీవితంలో ఉంచుతుంది. శరీరాన్ని ఆత్మను కలిపి ఈ ప్రాణము వాటితో కలిసి జీవనంలో ఉంచుతుంది. ఒక రోగం వచ్చిందనుకోండి, ఆ రోగము ప్రాణాన్ని హరిస్తుంది, రోగం యొక్క తీవ్రతను బట్టి. రోగము చిన్నదైనప్పుడు ప్రాణం ఆయాసపడుతుంది, అలసిపోతుంది. రోగము పెద్దదైనప్పుడు, రోగం ముదిరిపోయినప్పుడు ప్రాణాన్ని తీసేస్తుంది. అందుకే రోగం వచ్చినప్పుడు ఏం చేయాలి? వెంటనే వైద్యుని సంప్రదించాలి, చక్కని వైద్యాన్ని తీసుకోవాలి. రోగంతో అలా ఉండిపోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో దీనికి సంబంధించినటువంటి ఒకానొక సందర్భాన్ని మనం చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 17వ వాక్యాన్ని మీరు చూడండి. ఏలీయా గారు ప్రవక్తగా ఉన్నటువంటి కాలంలో జరిగినటువంటి ఒకానొక సంఘటన. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 17వ వాక్యం. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. సారెపతను ఊరిలో విధవరాలి కుమారుడు రోగముతో బాధపడుతున్నాడు, వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి ఎటువంటిది? చిన్న చితక వ్యాధి కాదది. ప్రాణము నిలువలేనంత, ప్రాణము నిలువజాలనంత వ్యాధి. రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఆ తర్వాత ఏలీయా గారు దేవుని యొక్క సహాయముతో ఆ బిడ్డను బ్రతికిస్తారు. అంటే ఈ సందర్భం ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటి? మనకు కలుగుతున్నటువంటి రోగాలు, మనకు వస్తున్నటువంటి వ్యాధులు, ఇవి ప్రాణములను తీసేటువంటి వ్యాధులుగా కూడా ఉంటాయి. ప్రాణం పోవటానికి ఎన్ని పరిస్థితులు ఎదురు చూస్తున్నాయి చూడండి. ఒక ప్రమాదంలో ప్రాణం పోవచ్చు, స్పీడ్ వెళ్ళిపోతున్నారు అనుకోండి, కన్ను మిన్ను కానక పోవచ్చు, యాక్సిడెంట్ అయ్యి ప్రాణం పోవచ్చు. ఆత్మహత్య చేసేసుకున్నారనుకోండి, ప్రాణం పోవచ్చు. అలాగే ఏదైనా ఒక భయంకరమైనటువంటి రోగం మనలను తాకిందనుకోండి, ప్రాణం పోవచ్చు. మరణం పొందింపచేసేటువంటి రోగము మనలను తాకిందనుకోండి, మనం చనిపోవచ్చు. కనుక చాలా పరిస్థితులు మన చుట్టూ, ప్రాణాపాయ పరిస్థితులు ఎదురు చూస్తున్నాయి. కనుక మనం దేవుని యొక్క కృపను బట్టి, దేవుని సహాయాన్ని బట్టి తప్పించుకుంటూ ఉండాలి. ఎందుకు తప్పించుకుంటూ ఉండాలి? ఈ ప్రాణమును చక్కగా దేవుని నిమిత్తం మనం ఖర్చు చేయడానికి. ఈ పాఠం అంతా కూడా మీకు అందుకే ఉద్దేశింపబడింది. ఏదో లోకంలో తిని త్రాగి గెంతి మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుకోవటానికి, సుఖించటానికి ఈ పాఠం మీకు చెప్పబడటం లేదు. పరలోకాన్ని పొందు నిమిత్తము, ఉన్నతమైనటువంటి లోకాన్ని మీరు స్వతంత్రించుకునే నిమిత్తము ఈ ప్రాణమునకు సంబంధించిన పాఠం మీ ముందు ఉంచబడింది. కనుక ప్రాణము అనగా ఏమిటో ఇప్పుడు మీకు అర్థమైంది. ప్రాణము కేవలం నరులలో మాత్రమే కాదు, జీవులన్నింటిలో ఉంటుంది. వచ్చే పాఠాల్లో మీరు తెలుసుకోబోతున్నారు ఈ విషయాలన్నిటినీ. అయితే మీకు ఆ సందర్భం తెలియాలి కనుక ఇప్పుడు మీకు కాస్త దానిని గూర్చి వివరిస్తున్నాను. ప్రాణము అనేది కేవలం నరునిలో మాత్రం ఉండేది కాదు. మీకు చెప్పాను కదా, ఒక ఫ్యూయల్ వంటిది. ఒక పెట్రోల్, ఒక డీజిల్, ఒక సిఎన్జి ఎలా కనిపిస్తుంది మనకి? దేనికైనా జీవితాన్ని ఇవ్వాలి అంటే కనుక ప్రాణం ఉండాలి. కేవలం నరునికి మాత్రమే కాదు, జీవరాశులన్నింటికీ కూడా దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు. వాటిలో కూడా దేహం మనకు కనిపిస్తుంది. అలాగే ప్రాణం విడిపోయిందనుకోండి, అది చనిపోతుంది. మరి వాటికి కూడా ఆత్మలు ఉంటాయి అంటే సేవకులైన ఆత్మలు ఉన్నాయి కదా. అవి కుమారులైన ఆత్మలు కాదు, సేవకులైన ఆత్మలు. దేవదూతల యొక్క ప్రతిస్వరూపాలే కదా మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అంతా.
కనుక జీవరాశులన్నింటిలో కూడా మరలా ఏముంది? ప్రాణం ఉంది. ఆ ప్రాణం పోయినప్పుడు అవి చనిపోతున్నాయి. అవి చనిపోవడం మనకు చాలా విరివిగా తెలుసు. ఒక చేప చనిపోతుంది, ఒక కోడి చనిపోతుంది, ఒక చీమ చనిపోతుంది, ఒక దోమ చనిపోతుంది, ఒక ఈగ చనిపోతుంది. మన కళ్ళ ముందే మనం చూస్తుంటాం వాటిని. అంటే వాటిలో ఉన్న ప్రాణం కూడా వెళ్ళిపోతే అవి చనిపోతాయి. వాటి యొక్క దేహాలు ఇక్కడ కనిపిస్తాయి. వాటికి కూడా రక్తంలోనే దేవుడు ప్రాణాన్ని ఉంచాడు, నాసికారంధ్రాలలో ప్రాణాన్ని ఉంచాడు. బాగా ఆలోచించాలి మీరు. అంటే అందరికీ కూడా ప్రాణం సమానమే. అందరికీ ప్రాణం సమానమే. నరులకు ప్రాణం, జీవులకు ప్రాణం. అయితే మనము దేవుని కుమారుడైన ఆత్మలుగా దేహాలను ధరించుకొని ప్రాణాన్ని కాపాడుకుంటున్నాం. ఆ ప్రాణాన్ని దేవుని కొరకు వినియోగిస్తున్నాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం వినియోగిస్తున్నాం. సకల జీవులకు నరులకున్న తేడా ఏంటి? సకల జీవులు దేవుని కొరకు దేవుని పనిని చేసి నిత్యత్వాన్ని స్వతంత్రించుకోగలవా? అవన్నీ కూడా సేవకులైన ఆత్మలు. కానీ మనము కుమారులమైన ఆత్మలం. దేవుడిచ్చినటువంటి ప్రాణాన్ని అర్థం చేసుకున్న వారమై, అవగాహన చేసుకున్న వారమై దేవుని కొరకు సరిగ్గా వినియోగిస్తే చక్కని ప్రతిఫలాన్ని మనం పొందుతాం. కనుక ప్రాణము అనగా ఏమిటి? ఇప్పటి వరకు చెప్పబడినటువంటి సంగతుల ద్వారా విషయాలు మీకు అర్థమయ్యాయని నేను తలంచుచు ఇంతటితో ఈ పాఠ్యాంశాన్ని నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైన విలువ కలిగిన ఈ పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, మీరు మాలో ప్రాణమును ఉంచారు. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది మొదలుకొని మరల భూగర్భములోనికి మా దేహములు వెళ్ళేటంత వరకు ప్రాణమును మీరు ఉండనిస్తున్నారు. ఈ ప్రాణము అనగా ఏమిటో, ఈ ప్రాణము యొక్క విలువ ఏమిటో, ఈ ప్రాణమును మీ చిత్తానుసారముగా మేము ఏ విధముగా ఖర్చు చేయాలో మాకు నేర్పించారు. ఇంకను తండ్రి, రాబో తరగతులలో విశేషమైన సంగతులను, గూఢార్థముతో కూడిన సంగతులను, మర్మములతో కూడిన సంగతులను, లోతైన విషయములను ఈ ప్రాణమును గూర్చి మాకు నేర్పుమని మిమ్మల్ని హృదయపూర్వకముగా వేడుకుంటూ, విన్నటువంటి మాటలన్నీ మీ బిడ్డల హృదయాలలో ఫలించటానికి సహాయమును దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.